ఓవర్ అంతే. ఏముంది ఇంకా, ఓకే చచ్చిపోయాడు, ఓకే చచ్చిపోయాడు అంతే. ఆయన ప్లేస్ లో కానీ సార్ ఒక్కటి నిజంగా చూడండి, శ్రీధర్ గారి లాగా అలా పెద్ద మాటలు నాకు రావు, కానీ ఒక్కటి చెప్తాను, ఏ మనిషి అయినా చచ్చిపోయిన తర్వాతే వాడు మంచోడు అవుతాడండి. వాడు బ్రతుకున్నప్పుడు వాడు ఎప్పటికీ మంచోడు అవ్వడు. ఇప్పుడు నాకు న్యాయం జరగాలనుకోండి, నేను చనిపోతేనే నాకు న్యాయం జరుగుతుందంటే అలాంటి న్యాయం నాకెందుకండి? నేను బ్రతికున్నప్పుడు నా భవిష్యత్తుకు ఉపయోగపడేది, నా పిల్లలకి ఏదైనా ఉపయోగపడేది, లేకపోతే మా చుట్టుపక్కల వాళ్ళకి మనం ఏమైనా ఉపయోగపడే లాంటి న్యాయాలు చట్టాలు ఏమైనా ఉంటే పనికొస్తాయి. కానీ నేను చచ్చిపోయిన తర్వాత వచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు నాకెందుకు సార్? దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అండి. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. చూడండి, ఇప్పుడు శ్రీధర్ గారు ఆయనకు వచ్చిన థ్రెట్స్ అలాంటివి కోపంతోనో లేకపోతే ఆయన భరించుకున్న ఫ్యామిలీ వరకు కూడా వెళ్ళారు. కాబట్టి తను నాకు యాజ్ అ పర్సన్ శ్రీధర్ గారు నాకు ఎలా అనిపిస్తారంటే, తన మాట అంత కటుగా ఉన్న ఆయన మనసు చాలా మంచిది. యూనో ఆయన ఏమనుకుంటారంటే అందరికీ న్యాయం జరగాలని అనుకుంటారు. సో ఆయనకి ఖచ్చితంగా మేము అందరం మద్దతు చేస్తాం, దానికి ఏం ప్రాబ్లం లేదు. చూడండి, నిరాహార దీక్ష చేయడమా, ఇంకొక దగ్గరికి వెళ్ళడమా అంటే సార్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ప్రాపర్ లా లేదు, ఇన్స్టెంట్గా తీసేసే టర్మినేషన్స్కి లెక్క పత్రం లేదు, ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? ఇప్పుడు వెన్ అకౌంటబిలిటీ లేనప్పుడు ఇలాంటివన్నీ ఖచ్చితంగా జరుగుతాయి కదండి. సో ఐ థింక్ దట్ ఈస్ ది ప్రాబ్లం. నేను వెన్ ఐ మెట్ శ్రీధర్ బాబు గారు, పాపం ఆయనకు వచ్చి టైం ఇవ్వలేకపోయారు, కొంచెం టైమే ఇచ్చారు, బట్ అట్లీస్ట్ ఈ హర్డ్ మీ. తర్వాత నేను వెళ్ళి ఐటీ అడ్వైజర్ సాయి కృష్ణ గారితో మాట్లాడాను, ఆయనకు వచ్చి టైం ఇచ్చారు. ఆయన చెప్పింది ఒకటే ఏంటంటే, we can't get into so many operational things of the company. కంపెనీ ఇష్టం ఎవరిని హైర్ చేస్తారా లేదా అనేది. దీనికోసం మీకు ఏదైనా కావాలంటే మీ ఒక్కరి కోసం అంటే నేను ఒక ఈమెయిల్ పెట్టి ఎందుకు ఇలా చేశారని అడగగలుగుతాను. ఈ ఇష్యూ మీకు ఎప్పటికీ వద్దు అనుకోండి, ఒక యూనియన్ ఉండడమో లేకపోతే ఒక కొత్త చట్టం రాయించుకోవడమో అలాంటివి ఏవైనా వీ హ్యావ్ టు డూ. ఇప్పుడు గవర్నమెంట్ చేయాలంటే కూడా మనం ముందుకు రావాలి కదా సార్. ఒకటి మాత్రం నిజం సార్, ఒక యానిమల్కి ఏదైనా జరిగితే అన్ని యానిమల్స్ ఒక దగ్గర వచ్చి హెల్ప్ చేస్తాయి. కానీ కార్పొరేట్ బబుల్ లాంటి లైఫ్లో ఒకరిని ఇంకొకరికి చెప్పాలంటే మాకు రేపు జాబ్ వస్తుందో లేదో అని భయానికి ఎవరు రారు. ఓకే, సరదాగా అన్ని మీడియా ఛానల్స్లో అడుగుతారు మీకు జాబ్ రాకపోతే ఏం చేస్తారు అని. నాకు జాబ్ పోవడానికి, నేను ఇలా ప్రొటెస్టులు చేయడానికి, నేను రోడ్ మీద వచ్చి నించోడానికి ఎవరైతే కారణమో వాళ్ళే కదండి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అప్పుడే కదా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సర్వీసెస్ చేసుకోగలుగుతాను. నా ప్రాబ్లం ఇంకా నాకు రిజాల్వ్ అవ్వలేదు. నా ప్రాబ్లం రిజాల్వ్ అయిన రోజు ఒక మీడియాతో, ఒక లాయర్తో కూర్చుని ఒక్కొక్కళ్ళ ప్రాబ్లం ఎలా రిజాల్వ్ చేయాలనేది మేము ఖచ్చితంగా ఆలోచిస్తాం. దానికి ప్రొటెస్టే చేయాలా, నిరాహార దీక్షలే చేయాలా, ఇంకోటి చేయాలా అనేది వీ విల్ థింక్. ఇప్పుడు నాకు బాధ వచ్చింది నేను చెప్పాను, ఆయనకు బాధ వచ్చింది ఆయన చెప్పాం, రేపు పొద్దున్న ధర్నాచౌకి నలుగురు వచ్చి బాధ వచ్చిందని చెప్తారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అంతమంది ట్రాఫిక్లో ఉంటారు కదా, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు కూడా అంటే ఎందుకు సార్ మా ఇంట్లోనే అంటారు, అవన్నీ మనకి ఎందుకమ్మా, పెద్దోళ్ళతో గొడవ ఎందుకమ్మా, పెద్దవాళ్లతో గొడవ ఎందుకమ్మా, నువ్వు అంత పెద్ద కొండను అరుస్తున్నావు అమ్మా అంటే నేను అంటుంది, నేను మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఆ మేనేజ్మెంట్ టెక్ మహీంద్రాలో ఉంది కాబట్టి టెక్ మహీంద్రా అనే పదం మనం తీసుకుంటున్నాం. డైరెక్ట్గా ఇప్పుడు నాకు జరిగే ఏ కారణానికి టెక్ మహీంద్రా CEO చేసింది కాదు కదండి, వాళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీస్ చేసింది. దట్ ఈస్ ఫైన్. మీరు కరెక్ట్ చేయమని చెప్తుంది కూడా అక్కడే, లైక్ ఎగ్జాక్ట్లీ చెక్ యువర్ మేనేజ్మెంట్, పుట్ అ కమిషన్, లెట్స్ సీ. కమిషన్ మాట అన్నారు. వాట్ అబౌట్ యువర్ గ్రీవెన్స్ బాక్స్ ఉంటుంది కదా, లైక్ డిడ్ దే హెల్ప్ యూ? I could see a smile on us, Sridhar గారి face. Actually grievance అంటే నేను చెప్తానండి, ప్రతి కంపెనీలో HR ఎథిక్స్ కంప్లైంట్స్ ఉంటుంది. నేను ఒక 72 సార్లు కంప్లైంట్ చేశాను. హెచ్ఆర్ ఎథిక్స్ అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఎథిక్స్ కంప్లైంట్స్ అనేది. మీరు చేసింది అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో రేషియల్ రిమార్క్స్ వరకు వెళ్ళిపోయింది. కానీ నాకు ఒక్క రిప్లై ఇవ్వలేదు. అంటే నేను ఏమనుకున్నా అంటే మేడం చెప్తున్నారు, దానికి ఎవడు రిప్లై ఇవ్వదు. నేను ఫ్రెష్ విక్టిమ్ నుంచి చెవులకు బాగుంటుంది. డిడ్ యు ట్రై ఈ ఎస్కలేట్ చేయడానికి ట్రై చేశారా? లైక్ వాట్ వాస్ ది రెస్పాన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఎస్కలేట్, లోపలికి వెళ్ళి ఎస్కలేట్ చేయడానికి I was 22nd వాజ్ మై లాస్ట్ వర్కింగ్ డే. నేను ఐడి పెడితే లోపలికి వెళ్తానో వెళ్ళానో నాకు తెలియదు, అందుకే నేను రోడ్ మీద కూర్చున్నాను. టు ఎస్కలేట్ ఇట్ యూ షుడ్ గివ్ దట్ స్పేస్ నా.
ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. బట్ నౌ యూఆర్ పార్ట్ ఆఫ్ టెక్ మహీంద్రా బ్యాక్ అగైన్ ట్రై. బట్ మీరు స్వచ్ఛందంగా అంటే మీరు తీసేయడం కాదు, నేనే వదిలేస్తాను. ఇప్పుడు మీరు మొత్తానికి మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇన్ఫాక్ట్ మీకు కావాల్సిన కూడా అదే, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను, అదే కావాలి. ఇన్ఫాక్ట్ చదువుకొని లైక్ యూనో చిన్నప్పటి నుంచి 4 సంవత్సరాలు డిగ్రీ చేసి ఇంజనీరింగ్ చదువుకొని తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ సెల్ఫ్ రెస్పెక్టే కదా. లైక్ యూనో అదే లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక టర్మినేషన్ లెటర్ తో పంపించడం అనేది లైక్ చూడండి సార్, ఎంతో కొంత రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఒక్కొక్కసారి వి పుట్ ఇట్ ఆన్ అ టాస్, విన్నట్టు వెళ్ళిపోతుంది, అయిపోతుంది. ఓకే, వన్స్ యూఆర్ కార్పొరేట్ ఎంప్లాయీ, మోర్ ఓవర్ అది కూడా కాదు సార్, ఇప్పుడు ఆ ర్యాప్ కూడా ఉండాలి కదా సార్. ఇప్పుడు మీ మేనేజర్ మీతో అన్ని మీ బాధలన్నీ వింటున్నాడు, మీకు అవసరం వచ్చినప్పుడు చూసుకుంటున్నాడు. గబక్కన్ వాడు ఒక మాట అన్నా, తను ఒక మాట అన్నా, ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక మాట అన్నా మనం తీసుకుంటాం. నీకు హ్యూమానిటీ లేదు, నువ్వు హ్యూమన్ టచ్తో ఒక మనిషిని చూడవు. అలాంటప్పుడు నువ్వు ఏమన్నా నాకు నొప్పిగానే ఉంటుంది, నువ్వు నవ్వుకుంటూ వెళ్ళినా నాకు బాధగానే ఉంటుంది. సో నేనేమంటానంటే, ఎప్పుడైతే ఎంప్లాయీస్కి 30 రోజులు 40 రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చి, మీ ట్రైనింగ్ అయిపోయింది, మీరు అసెస్మెంట్స్ రాసి మీరు ఫ్లోర్ మీదకి వెళ్ళి మీరు కాల్స్ తీసుకోవాలని చెప్తారు, మరి మీరెందుకు సార్ మీ టీఎల్స్కి ట్రైనింగ్ ఇవ్వరు? హ్యూమానిటేరియన్తో బిహేవ్ చేయండి, ఇవి మన పాలసీ. మీరు పాలసీ ప్రకారంగా ట్రై చేసి ఉంటే నాకు అసలు మీరు టర్మినేషన్ లెటర్ ఇవ్వనే కూడదు. ఇదర్ మీరు నోటీస్ పీరియడ్ ఇవ్వాలి, వార్నింగ్ లెటర్స్ ఉంటాయి. ఈవెన్ ఐ వర్క్ ఫర్ కార్పొరేట్, సో యా వార్నింగ్ లెటర్స్ ఉంటాయి, ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్ అండ్ దెన్ ఇస్ టర్మినేషన్, రైట్? సో మెడికల్ గ్రౌండ్స్ లో ఉన్న వాళ్ళకి టర్మినేషన్ అసలు వార్నింగ్ లెటర్ ఇవ్వకూడదు. బికాస్ ఐ వాజ్ అన్వెల్, మా పాప టైంలో మీరు వార్నింగ్ లెటర్ ఇచ్చుకుంటే పర్వాలేదు, నేను సిక్ ఉన్నప్పుడు నాకు నువ్వు వార్నింగ్ లెటర్ యూ షుడ్ నాట్ సెండ్ మీ. యాజ్ ఫార్ ఎస్ నాకు తెలిసిన పాలసీ ప్రకారం, మరి వాళ్ళ పాలసీస్ ఎలా ఉన్నాయో నాకైతే తెలీదు. సో అలాంటి 3 పాలసీస్ ఏవి నువ్వు ఫాలో చేయకుండా 20కి ఒకవేళ పాలసీ ఫాలో చేసిన 3 months ఉంటుంది కదా, 20th మెయిల్ పెట్టో రిప్లై ఇచ్చా, 21st మెయిల్ పెట్టో రిప్లై ఇచ్చా, 22nd తీసేస్తావా నువ్వు? బట్ 3 months ఉంటుంది కదా టు టేక్ మీ అవుట్ ఆఫ్ దట్ సిస్టమ్. ఆయన వాచ్, వాళ్ళ వాచ్, ఆయన ఆమె వాచ్ లైక్ మేబీ లేదా 1 month వాళ్ళ క్యాలెండర్ లైక్ యూనో 1 day లో 1 month గా అంత అడ్వాన్స్ గా అంటే వెళ్తుంది. ఒకటి అండి ఇక్కడ గమనించింది నేను ఏంటంటే, కార్పొరేట్స్ అంటే వాళ్ళు కార్పొరేట్ కోబ్రాస్. ఎందుకంటే వాళ్ళకు ఒక లా లేదు. నేను లేబర్ కమిషనర్ను చాలాసార్లు కలిసిన, వాళ్ళు ఏమంటారంటే ఈ లేబర్ లాస్ అన్ని కూడా ఈ కార్పొరేట్ డైల్యూట్ చేస్తున్నారు. ఏంటంటే ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్ని కూడా, సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా ఐటీ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో వస్తాయి. నాట్ ఈవెన్ లేబర్, పూర్తిగా లేబర్ లాస్ వాళ్ళు వర్తించవు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏంటంటే వీళ్ళకు చాలా ల్యాండ్స్ ఇచ్చి, అంటే ఇంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామని ల్యాండ్స్ ఇస్తారు వీళ్ళకు, అంటే వీళ్ళు అంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. కానీ ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు, మాస్ లే ఆఫ్స్ చేస్తున్నారు. మాస్ లే ఆఫ్స్ వల్ల కొన్ని, ఇప్పుడు ఒరాకిల్ రీసెంట్గా చూసుకుంటే ఒక 13,000 మందిని ఇండియాలో తీసేసింది. మళ్ళొక లే ఆఫ్ నెక్స్ట్ ఈ సెప్టెంబర్లో, ఇంకో నెలలో ఉంది. అంటే ఈ సెప్టెంబర్ మాసం కూడా నిజంగా చెప్పాలంటే చాలా, వచ్చేది సెప్టెంబర్ చాలా దరిద్రమైన మంత్ అనుకోవచ్చు. చూస్తుంటే ఐటీ ఎంప్లాయీల పరిస్థితి దరిద్రంగా. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే బతకలేక బడి పంతులు అని ఉండేది అని ఒక సామెత ఉండేది మనకు చిన్నప్పుడు. బతకలేక ఈ ఐటీ ఎంప్లాయీ పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది. చాలా మంది కూడా అంటే సడన్ గా తీసేస్తే వాళ్ళకి ఎన్నో ఈఎంఐస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కానీ వీళ్ళు కంపెనీస్ ఇవన్నీ కూడా ఏమి చూడరు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తీసేసిన ఎంప్లాయీస్ కూడా సివిరెన్స్ ప్యాకేజ్ ఇచ్చి దాన్ని ట్యాక్సబుల్ గా పెడుతున్నారు. 3 months salary, ఆ 3 months లో కూడా దీన్ని ట్యాక్సబుల్ గా పెడుతున్నారు. నేను 2 కంప్లైంట్, ఎంత పర్సెంటేజ్ కట్ అవుతుందండి? 30%, ఫ్లాట్ 30%. ఇప్పుడు అతను 20% స్లాబ్ ఉండా, 30% స్లాబ్ ఉండా, ఇవన్నీ కూడా ఐటీ డిపార్ట్మెంట్ కూడా లేఖ రాసి జరిగింది. ఈవెన్ ఒరాకిల్ చేసిన 2 స్కామ్స్ కూడా నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రీసెంట్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు నాకు. అంటే మీరు వచ్చి ఇక్కడ స్కామ్స్ చేస్తున్నారు, ఇది ఒకటి మనం గమనించాలి. ఐటీ కంపెనీస్ చాలా వరకు కూడా స్కామ్స్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అని ఒకటి సాగ్గా చూపెట్టి మీకు ఇచ్చిన ల్యాండ్స్ను మన వ్యవస్థలో ఉన్న కొన్ని లొసుగులను ఆధారంగా చేసుకొని మీరు దాన్ని డైవర్ట్ చేసుకుంటున్నారు. అలా చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా కంపెనీస్ కూడా టెక్ మహీంద్రా కానీ, సత్యం కానీ, లేకుంటే ఒరాకిల్ కానీ, అమెజాన్ కానీ, రీసెంట్గా మెటా కూడా అన్ని ఏమంటారు, వాళ్ళు మేమందరం ప్రాఫిట్స్లో ఉన్నామంటారు. మరి ఎంప్లాయీస్ ఏం తీస్తున్నారు మీరు? అంటే ఒక కుక్కని చంపాలంటే దానికి పిచ్చి కుక్కనే ముద్ర వేయాలి. ఇవి ఎంప్లాయీని చేయాలంటే ఏఐ సాగుతో తీస్తున్నారు. అంటే ఏంటంటే మీకు ఏంటంటే ఎంప్లాయీస్ను ఎక్కడ ఛాన్స్ దొరుకుతాయి ఇప్పుడు. ఎందుకంటే సిక్ లీవ్ అనేది ఒక మనం జ్వరం వస్తే మన ప్రాథమిక మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కు మనం లీవ్ తీసుకోవడం. దాన్ని కూడా ఇంతకుముందు మేడం అన్నట్టు ఇలాంటి ఎగ్జాంపుల్ నేను కూడా చూశాను. ఒకసారి మా నాన్నమ్మ చనిపోయింది. మా నాన్న ఒక 4-5 years బ్యాక్. అప్పుడు నాకు మేనేజర్ ఏమంటారంటే, మీ నాన్నమ్మ చనిపోయినా కానీ నువ్వు ల్యాప్టాప్ పట్టుకెళ్ళి అక్కడికి, ల్యాప్టాప్ పట్టుకొని నేను కాల్ చేసినప్పుడు
నువ్వు దాన్ని లాగిన్ అయి చేస్తా ఉండన్నాడు. నేను అనుకున్నాను ఇంకా ఇది అసలు మనం ఎక్కడున్నాం, ఒక హిట్లర్ పార్లర్ లేం కదా మనం. నాకు అనిపించింది ఇది ఒక హిట్లర్ వ్యవస్థ అని, ఇది ఒక హిట్లర్ రెజిమ్ అని, వీడి హిట్లర్ కన్నా మూర్ఖుడు అని నాకు అనిపించింది ఆ రోజు. భావన గారు, ఇప్పుడు మీరు చేయబోయే ప్రొటెస్ట్ ఏదైతుందో, ఇప్పుడు ఇందాక అన్నట్టు లైక్ లేబర్ లాస్ మాత్రమే ఉన్నాయి, లైక్ యూనియన్స్ అనేవి కార్పొరేట్ లో ఉండవు. బట్ మీ వాళ్ళు చెప్పినట్టు మీరు నిజంగానే ఒక కొండను ఢీ కొట్టబోతున్నారు. అండ్ మీకున్న పవర్, ఐ మీన్ లైక్ మీరు ఎంత, అఫ్ కోర్స్ మొన్నటి వరకు శ్రీధర్ గారి కన్నా ముందు ఆ ఒకరు కూడా లైక్ ద కౌంట్ వాజ్ జీరో. శ్రీధర్ గారు ఉన్నారు, ఇప్పుడు మీరు ఉన్నారు. కెవిన్ మైట్ ఆల్సో జాయిన్. ఐ థింక్ హీల్ బి యువర్ యూనో లీగల్ అడ్వైజర్, లైక్ ఎలా తీసుకెళ్ళాలి డైరెక్షన్ ఆయన చెప్తారేమో. ఆయన లేకున్నా సరే ఆయన ప్రస్తావన ఎక్కువ వస్తుంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారు అండ్ ఏ రోజు చేయబోతున్నారు? ఎందుకు అడుగుతున్నానంటే ఇందాక చెప్పినట్టు ఆ ట్రాఫిక్ లో ఇరుక్కున్న వాళ్ళు నాకు తెలిసి ఈ టైంలో చూస్తూ ఉంటారు కాబట్టి దే మైట్ ఆల్సో వాంట్ టు జాయిన్. అండ్ ప్లీజ్ సాటర్డే సండే పెట్టండి, అది ఏదన్నా కానీ. మండే హాలిడే దొరకదు. yes pretty much this you should keep it on Monday. ఎందుకు అందరూ జాయిన్ అయ్యారు అంటే లైక్ మీ ప్రొటెస్ట్ లో ఉన్నాం అని చెప్పేసి మీరు చెప్తారు కదా, జాయిన్ అయిన వాళ్ళు సరే ప్రొటెస్ట్ చేస్తే చేయండి, అక్కడ నుంచి జాబ్ చేయండి అని చెప్పేసి మేనేజర్ చెప్తారు. అట్లా మనం ఇబ్బంది పెట్టకూడదు కదా, ఎవరికి ఏమి ఈఎంఐస్ ఉంటాయో, పాప ఇంట్లో పిల్లలు ఉంటారు. సో ఐఎమ్ అ నార్మల్ పర్సన్ అండి. ఐ విల్ థింక్ ఆఫ్ మై సెల్ఫ్ ఫస్ట్. ఇప్పుడు నాకు సెలవు దొరికినప్పుడు నేను ప్రొటెస్ట్కి రావడం అనేది కుదరదు. సో వీఆర్ ప్లానింగ్ ఇట్ ఇన్ అ హ్యూజ్ వే ఆన్ 1st of August. దానికి మీకు పర్మిషన్ వచ్చింది కూడా? యా, పర్మిషన్ వచ్చింది. ఐమ్ టాకింగ్ టు పీపుల్, మోస్ట్లీ ఇట్ ఈస్ దేర్. మాకు పర్మిషన్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఎందుకు సిఐఎస్ఐ గారు మాట్లాడుతూ అన్నారు మాతోటి. ఏ సిఐఎస్ఐ అండి? ఏ స్టేషన్? అంబర్పేట్ స్టేషన్ కి వస్తుంది అది. సో ఐ హావ్ టు స్టే ఇన్ దట్ ఏరియా. No, if you have to protest in dharna chowk చేయడానికి పర్మిషన్ అనేది అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకోవాలి. ఓకే, మీరు చేయబోతున్నారు అక్కడ కాబట్టి. సో ఎందుకంటే సార్ నేను చెప్తున్నాను, ఫస్ట్ నేను అనుకోండి మహా అయితే నేను నన్ను అరెస్ట్ చేయడమా, ప్రొటెస్ట్ చేయడం గురించి ఏదైనా చేయొచ్చు. నన్ను నమ్ముకుని లేదా శ్రీధర్ గారిని నమ్ముకుని ఒక 10 మంది వచ్చారు అనుకోండి, ఐ డోంట్ వాంట్ దట్ కియోస్ టు హ్యాపెన్. శాంతియుతంగానే చేయబోతున్నారు. శాంతియుతంగా అయినా కూడా నలుగురు ఒక దగ్గర గుంపు కూడితే పోలీస్ ఇన్వాల్వ్మెంట్. సో అందుకనే మేము ప్రాపర్ గా నిన్న స్టేషన్ కి వెళ్ళాము, మా రిక్వెస్ట్ పెట్టాము, వాళ్ళు అప్రూవ్ చేశారు. మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాము. కొంచెం తక్కువ మందికే ప్రస్తుతానికి పర్మిషన్ తీసుకున్నాము. ఎలాగో ధర్నా చౌక్ లో చాలా మంది ధర్నా చేస్తా ఉంటారు. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వీ విల్ ఎక్స్టెండ్. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ఆయన, నేను, కెవిన్, ఇంకొక 10-15 మంది తప్పించి ఎవరు లేరు, రైట్? సో బట్ వీ హ్యావ్ టేకన్ ఇట్ ఫర్ లిటిల్ పీరియడ్ ఆఫ్ పీపుల్. నిజంగా ఎవరికైనా కన్సర్న్స్ ఉండి ఇలాగే అన్లాఫుల్గా టర్మినేట్ చేసేసి ఇబ్బందులు పడుతూ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అనుకోండి, జాయిన్ ద ప్రొటెస్ట్. ఆల్సో మీ దగ్గర దానికి తగిన ప్రూఫ్స్ అన్ని ఉండాలి. సో దట్ ఇన్ కేస్ రేపు పొద్దున మీ కేస్ అయినా మీ ఇష్యూ ఎవరైనా టేక్ ఓవర్ చేస్తే లైక్ దట్ షుడెంట్ బి లైక్ లేదండి. ఇప్పుడు ఇంకోటి నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది. చాలా మంది ఏంటంటే మేబీ ఒరాకిల్ లో గూండాస్ రిక్రూటేషన్ చరిత్ర ఉంది. నేను రిజైన్ చేయకుండా నన్ను బెదిరించారు వాళ్ళు. అంటే మేబీ ఒరాకిల్ గూండాస్ మే జాయిన్ టెక్. ఇంకా నాకు టెక్ మంది గురించి తెలియదు. సిజేపీ ప్రొటెస్ట్ లో కూడా చాలా మంది హైజాక్ చేశారు. ఎందుకంటే యాంటీ సోషల్స్, మేబీ అర్బన్ నక్సల్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీకు కూడా ఛాన్స్ ఉంది. నాకు డెఫినెట్ గా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఒరాకిల్ గూండాస్ విల్ జాయిన్. ఒరాకిల్ గూండాస్ జాయిన్ అవుతారు ఇందులో. ఇప్పుడు ఇవంతా నాకు చాలా కొత్త. నేను చాలా చిన్న మనిషిని. నా ప్రొటెస్ట్ నేను శాంతియుతంగా చేసుకుంటాను. ఐ వాంట్ టు సిట్ దేర్ అండ్ సే దట్ నాకున్న కొన్ని డిమాండ్స్ ఉంది, అది నా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఎవరైతే మాతో పాటు ప్రాబ్లమ్స్ వస్తారో వి విల్ ఓపెన్ ద ఈమెయిల్స్. ఫస్ట్ వచ్చిన వాళ్ళ పేపర్స్ రాసుకొని వస్తే ఆ పిటిషన్స్ ఒక లాయర్ని పెట్టుకొని చూసి ఇవి నిజంగా మనం ఫార్వర్డ్ తీసుకెళ్ళలేకపోతామా. ఎందుకంటే కొన్ని కేసెస్ ఆర్ వెరీ లాంగ్, 3 years 4 years అన్ఎంప్లాయ్మెంట్. ఏమవుతుంది అంటే ప్రాపర్ రిలీవింగ్ ఇవ్వరు. ప్రాపర్ రిలీవింగ్ ఇవ్వకపోతే ఏమవుతుంది, కొత్త కంపెనీలోకి వెళ్తే మీ PF లో మీ పాత కంపెనీ కనిపిస్తుంది. దానివల్ల మోస్ట్లీ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ ఎంప్లాయ్మెంట్. అలాగే కదా మన కెవిన్ స్టార్టెడ్ డూయింగ్ హిజ్ లా డిగ్రీ. హీ కంప్లీటెడ్ హిజ్ లా డిగ్రీ. బట్ తను ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు, I want to rejoin Tech Mahindra, give the notice period and leave the company. అలాంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు సార్. మొన్న నన్ను అడిగారు, మీరు ఒక్కరే అరుస్తున్నారు, ఒక్కరే మాట్లాడుతున్నారు, ఒక్కరే చెప్తున్నారని. ఈవెన్ అన్ ఓషన్ వుడ్ స్టార్ట్ విత్ సింగిల్ డ్రాప్, రైట్? హీ స్టార్టెడ్, హిస్ కన్సర్న్స్ వేర్ డిఫరెంట్.
my concerns are different. But the pattern is same. But the pattern of, it is awful terminations gaani, Toxic work culture Toxic work culture. కానీ Basic respect inhuman things towards, కానీ. See, అది ఆడపిల్లనే కాదు మగపిల్లలు కూడా రెస్పెక్ట్ కావాలి. మీకు ఎవరికి అక్కర్లేదు సార్ రెస్పెక్ట్, చెప్పండి. ఉద్యోగం చేసేదే Respect respect కోసం, మీరు అవును. చూడండి, ఇప్పుడు ఇఫ్ యు నాట్ మేకింగ్ మనీ, మన ఇంట్లో మన అమ్మ నాన్నకే వాల్యూ చేయరు సార్ మనల్ని. ఈ విషయం ఎందుకు అర్థం అవ్వదో నాకైతే తెలీదు. లైక్ మనం కేపబిలిటీస్ ఉండి మనం సరిగ్గా పని చేయకపోతే మన మీద మనకి చిరాకేస్తుంది, లైక్ వాట్ ఆర్ ఐ డూయింగ్ అని చెప్పేసి. మీరు చూడండి, ఇప్పుడు నేను జాబ్ లో లేక హార్డ్లీ 1 week నేను ఏం 22nd 1 week నేను ఏం చేస్తున్నానో నాకు తెలీదు. అవునవును, దట్ ప్రెజర్ ఎంత సేవింగ్స్ ఉంటాయో తెలియదు. యు హావ్ అ డిపెండెంట్ బేబీ యాక్చువల్గా అంటే ఒకటి చాలా కష్టం అండి. అంటే నేను ఐ ఫెల్ట్ వెరీ ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ ఎందుకంటే మనకు బ్యాంక్రప్ట్ అయిపోయిన ఎందుకంటే మనం ఒకసారి ఒక వ్యవస్థకు అలవాటు పడిన తర్వాత మళ్ళీ దాని నుంచి కొంచెం బయటికి రావాలంటే కొంత టైం పడుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ లో కూడా చాలా అంటే ఏదో థింక్ చేసుకుంటే ఏదో ఆలోచించేవాడిని. ఎందుకంటే కొంచెం డిస్టర్బ్ అవుతాం మెంటల్ గా, డెఫినెట్లీ చాలా వీక్ అయిపోతాము. అంటే అట్లీస్ట్ ఏంటంటే కంపెనీస్ కూడా రెస్పెక్ట్ చేయాలి ఎంప్లాయీస్ తీసేటప్పుడు. రెస్పెక్ట్ఫుల్ గా ఇప్పుడు లాస్ కూడా ఏం చెప్తున్నాయండి, కొత్త న్యూ లేబర్ లాస్ కూడా ఏం చెప్తున్నాయి, మీరు ప్రాపర్ నోటీస్ ఇవ్వండి, ప్రాపర్ టైం ఇవ్వండి. ఎందుకు తీస్తున్నారు? ఇప్పుడు రిజిగ్నేషన్ లేకుండా కూడా ఎంప్లాయీస్ తీయడం అనేది చాలా అసలు నిజంగా నేను చరిత్రలో ఎక్కడ వినలేదు. టెక్ మహీంద్రా అంత పెద్ద కంపెనీ అయింది కూడా మిమ్మల్ని ఏమైనా పర్సనల్ టార్గెట్ చేశారని మీకు